సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు కోరుకున్నది బదిలీలు. వాస్తవంగా జగన్ ఉద్యోగాలు ఇచ్చిన జగన్‌ని ఓడగొట్టడంలో కీలక పాత్ర పోషించింది వాళ్ళే. ఏంటి అంటే చాకిరీ ఎక్కువైపోయింది. అంతకుముందు ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలొచ్చాక చాకిరీ ఎక్కువైపోయింది. ఈర్ష్య, అసూయ పక్కనోడి కంటే నాకు పని ఎక్కువైపోతుంది. అదే చంద్రబాబు వస్తే గనక మనల్ని తీసుకెళ్ళి ప్రభుత్వ విభాగాలతో లింకప్ చేసేస్తాడు హ్యాపీ అని. ఆ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళని కలుపుకోవడానికి ఇష్టంగా లేరు. చంద్రబాబు దాన్ని క్యాష్ చేసుకున్నారు. అందుకనే వాళ్ళ పనంతా వీళ్ళు చేస్తున్నారు. తిట్లు కూడా వాళ్ళ తరపునంతా వీళ్ళే తింటున్నారు. ఇప్పుడు వాళ్ళ బదిలీలకు సంబంధించి ఏమీ లేదట. వీళ్ళందరూ కోరుకుంది ఏంటి? ఆయా పేరెంట్ డిపార్ట్మెంట్లు ఇందులో ఉన్నోళ్ళందరూ అందులో ఉన్న పంచాయతీరాజ్ శాఖలోనో, అందులో ఉన్న మున్సిపల్ శాఖల్లోనో, తర్వాత ఇంజినీరింగ్ శాఖల్లోనో విలీనం చేసేస్తారు. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు మిగతా వాళ్ళలాగా హ్యాపీగా కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు అనుకున్నారు. కానీ ఇక్కడ వాళ్ళకి అది జరగకపోగా బదిలీలకు సంబంధించి కూడా ఏమీ లేదని చెప్పుకొచ్చారు తాజాగా.